భూమి మీద కృప చూపించు. నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అట్టి వారిలో నేను ఆనందించేవాడను. చాలా దేవుడు స్వయంగా పలికిన మాటలు. దట్ హెస్ బిన్ రికార్డెడ్. ఏంటమ్మా అది? ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్త ఎవరమైన ఈజ్ కాల్డ్ లామెంటింగ్, అంటే ఆయన విలాప బాగా ఏడ్చిన ప్రవక్త ఎవరమ్మా? ఇర్మియా. యెరూషలేం పట్టబడిపోతున్నది, వాళ్ళంతా బబులోను చెరగబోతున్నారు. ఆ దర్శనం అంతా ఎవరికి తెలియపరచబడింది? ఇర్మియా భక్తుడికి తెలిసిపోయింది. తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వీపింగ్ ప్రాఫిట్ అంటారు. ఏమంటారమ్మా? వీపింగ్ ప్రాఫిట్. ఆయన ఏడుస్తూ 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 దేవుని దర్శనాలు చూచి ఆయన రాసిన మాటల్లో ఆ యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు అని డైరెక్ట్గా చెప్పగలిగాడు. యెహోవా ఇలాగ. శూరుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఎవరైనా అతిశయించాలి అంటే ఎందుకమ్మా? భూమి మీద కృపచూపువాడు నేను, న్యాయము జరిగించేవాడు నేనని గ్రహించి పరిశీలనగా తెలుసుకొని, పరిశీలన అంటే ఎగ్జామిన్ చేసి మామూలుగా పై చూడటం కాదమ్మా, పరిశీలించాలి. ఏంటి దేంతో పరిశీలించాలి? పరిశీలించడం చూడటం వేరే, పరిశీలించడం వేరే కదా. మామూలుగా అన్నిటి గుండా చూస్తూ వాటిని పరిశీలిస్తున్నప్పుడు యెహోవా ఆయనే అని గుర్తించి ఎవరైతే ఉంటారో వాటి అందు గ్రహించటంలోనూ పరిశీలించటంలోనూ ఏం చేస్తున్నామాట దేవుడు. దట్ ఈస్ ద జాయ్. దట్ ఈస్ ద జాయ్ సోదరుడా. అందుకే దేవుడు మనకు చక్కటి జీవితాన్ని దయచేసి ఆయన మన యందు ఆనందించాలని దేవుడు చిత్తమవుతున్నాడు. దట్ ఈజ్ లైఫ్. ఆ లైఫ్ అనేది లైఫ్. నేను సంతోషించడం కాదమ్మా. నేను అనేది పక్క పెట్టాను పక్కన. లోకం వైపు లోకంలో సంతోషించడం, నేను సంతోషించడం కాదు, ఆయన నా యందు సంతోషిస్తున్నాడు. అదేదా ఆటోమేటిక్గా మనము ఆయన యందే మనం సంతోషిస్తాం. ఈరోజు సహోదరుడా, దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా లేకపోతే బాధపడుతున్నాడా? ఈజ్ లామెంటింగ్. ఆయన ఏడుస్తున్నాడా? ఈజీ వీపింగ్ కదా. 10వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో మాట రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుందమ్మా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం 37. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా యొక్క నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూడండి, క్లియర్గా చెప్తుంది దేవుడు. ఏంటమ్మా? అతడు వెనక తీసిన ఎడల, ఇఫ్ హీ గోస్ బ్యాక్, ఇఫ్ హీ టర్న్స్ బ్యాక్, ఇఫ్ హీ స్టెప్స్ బ్యాక్, అడుగు వెనక్కి వేసినా, అడుగు తప్పటడుగు వేసిన, అడుగు పక్కకి వేసినా, అడుగు వెనక్కి వేసిన, వెనక్కి తిరిగి నడిచిన, ఏదైనా ఒకటి. కొన్ని కోసం మనం ఏం చేస్తాం? అడుగు వెనక్కి వేస్తాం. అడుగు వెనక్కి వేసినా అంతే, అడుగు పక్కకి వేసినా అంతే, వెనక్కి తిరిగినా ఒకటే. అతడు వెనుక తీసిన అతని ఆత్మ, నా ఆత్మ అతని యందు సంతోషించదు. ఎంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. ఈ సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ సంతోషం ద్వారా సహోదరుడా మనం నింపబడి ఉండగలుగుతాం దేవుని మహిమతో. When the joy of God is in us, we are filled with the glory of God. We are filled with the glory of God. లేకపోతే సహోదర మన జీవితంలో ఎప్పుడు కోల్పోయిన వాళ్ళంగా ఉంటాం. ఎప్పుడు ల్యాకింగే. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది తక్కువైంది, అది తక్కువైంది. ప్రతి దాంట్లో కూడా వీ ఫీల్ ద అన్సాటిస్ఫైడ్ లైఫ్. అందుకే దేవుడు అనుగ్రహించే మాట లైఫ్ అంటే ఏంటో గుర్తించండి ముందు. ఈ లైఫ్లో నుంచి ఎటు పోవాలి? ఎవర్ లాస్టింగ్ లైఫ్లో పోవాలి. గాడ్స్ ప్లాన్. లైఫ్లో నుంచి ఎవర్ లాస్టింగ్ లైఫ్లో పోవాలి. ఈ సంతోషం నుంచి నిత్య సంతోషంలో పోవాలి.
ఆయన నా యందు సంతోషింపజేసే జీవితంగా నేను ఎప్పుడైతే ప్రయాసపడుతూ ఉంటానో అప్పుడు ఆయన యందు మనం సంతోషించే సంతోషం, నిత్య సంతోషం అనేది పరలోకంలో నిత్యం ఉంటుంది. గమనించండి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. అంతేగాని మన ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు సోదరుడు. చక్కటి జీవితాన్ని మనం దయచేసి ఉంటున్నాడు. లైఫ్ అంటే ఏంటో గుర్తుపట్టండి. లైఫ్ అనే మాట ఉదయం నేను జ్ఞాపకం చేసాను. ఒక డాక్టర్ అవుదామంటే అనుకుంటే అది లైఫ్ కాదు. అవ్వచ్చు అయితేనేమో కొద్దిగా ఇష్టపడతారు, అవ్వకపోతే ఇంజనీర్ కావకపోతే అవ్వాలని ఉంటుంది, కానీ అవ్వచ్చు కాకపోవచ్చు. దట్ ఈస్ నాట్ లైఫ్. అది లైఫ్ కాదమ్మా. అవ్వచ్చు కాకపోవచ్చు, దట్ ఈస్ నాట్ లైఫ్. అయింది అనుకో, అంతటితో అయిపోయిందా? దాని తర్వాత జీవితం లేదా? ఎక్స్టెన్షన్ ఉంది కదా. ఇంకా 25 ఏళ్ళకి నువ్వు డాక్టర్ అవుతావు, 25 ఏళ్ళకి డాక్టర్ నువ్వు ఇంజనీర్ అవుతావు, దాని తర్వాత లైఫ్ లేదా? సో ద లైఫ్ ఈజ్ నాట్ బై ద సీన్ థింగ్స్. ఆయన ఒక ఉద్దేశం ఉన్నది, దాన్ని గుర్తించాలి. టైం బౌండ్ కూడా కాదమ్మా. ఏంటమ్మా, లైఫ్ ఈజ్ నాట్ టైం బౌండెడ్. మనకు ఒక ఇంత మట్టి కంటే దాని తర్వాత లేదు. టైం బౌండ్ కాదమ్మా అది. ఈ లోకంలో ప్రతి దానికి పరిమితి ఉంది, కానీ దేవుని వాక్యానికి పరిమితి లేదు. అందుకే దేవుడు మనకు చక్కటి జీవితాన్ని దయచేసి లెట్ us రికగ్నైజ్ ఇట్. దాన్ని మనం గుర్తించాలి. అప్పుడు ఈ లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది. ప్లస్ వీ విల్ గో టు ఎవర్ లాస్టింగ్ లైఫ్. మరి ఆయన ఏ విధంగా మనం గుర్తించబడుతున్నాం? ఈ బేస్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో, ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనం పరలోకంలో నిత్యం ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఆనందిస్తూ ఉండాలి. ఆయన దుఃఖపడుతున్నాడా? మనలో ఉండి దుఃఖపడుతున్నాడా? మనలో ఉండి సంతోషిస్తున్నాడా? ఎల్లప్పుడూ మనం ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం, పరీక్షించుకోవాల్సిన వారు ఉంటున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, మన రక్షణ జీవితాన్ని వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఎంతగా మనం తీసుకుపోయి దాన్ని మనము విలువ లేకుండా చేస్తున్నావా, మనం కాపాడుకుంటున్నావా అనేది మన చేతిలో ఉంది. ఇఫ్ యూ రెస్పెక్ట్ సోదరుడ, గౌరవ ప్రభావాలు మనము దేవుడు మనకు ధరింపజేసేవాడు. నీకు ఇచ్చిన ఆ రక్షణ నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఆ నిత్యమైన గౌరవం నీకేమొస్తుందమ్మా? నిత్యమైన గౌరవం ఏంటమ్మా? ఆయన జీవ కిరీటాన్ని ధరింపజేసి దేవుడు అంటున్నాడు. దట్ ఈస్ ద రియల్ ఏంటమ్మా? అది గొప్ప ఆనర్. దేవుడు దాని ఎందుకు సంతోషిస్తాడు? నీకు నాకు ఆ జీవ కిరీటం ధరింపజేసినప్పుడు ద జాయ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. జీవ కిరీటాన్ని ఎప్పుడు నీ యొక్క రక్షణ నువ్వు కాపాడుకుని దానికి అంతగా నువ్వు గౌరవిస్తే, ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు గౌరవించినప్పుడు ఆ గౌరవప్రదమైన కిరీటం నీకెందుకు, నాకెందుకు ధరింపజేస్తాడు? ఇది నిజమా కాదా అనుకుందానికి అవకాశం లేదు సోదరుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యవాక్యం కనుక నేను మాట్లాడుతున్నాను. ఎన్నో విషయాలు దేవుడు చక్కగా కొంత పక్కగా తప్పకుండా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం కిరీటం గురించి మాట్లాడుతున్నాడు. ఎటువంటి కిరీటాలు మనం ధరింపజేస్తాడు, ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎంతగా ఈజ్ గోయింగ్ టు ఆనర్ అస్ దేర్, ఎంతగా ఆనర్స్తాడు. నీకు ఇచ్చిన చిన్న ఈ రక్షణ జీవితాన్ని, ఈ దేహాన్ని నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉంచుకోకుండా, దీనికి ఒక విలువ లేకుండా, దీంతో చెడు కార్యం చేస్తూ, దీంతో చెడు మాటలు మాట్లాడుతూ, దీంతో చెడు చేస్తూ, ఈ చెడు వింటూ సహోదరుడా ఈ దేహాన్ని రెస్పెక్ట్ పోగొట్టుకుంటుంటే నీకు పరలోకంలో ఎలా ఇస్తాను అనుకుంటున్నావు రెస్పెక్ట్? ఇంపాసిబుల్. ఊహించుకుందని కూడా అనవసరం. నాకెందుకు రెస్పెక్ట్ అంటే ఆ రోజు ఏడుస్తాం సహోదరుడు. ఆ రోజు ఏడిచినా కూడా రొమ్ము కొట్టుకున్నా ప్రయోజనం. వన్స్ టైమ్ ఈజ్ గా. మనుషులు ఒక్కసారే మృతి పొందేవాళ్ళని, ఆ తర్వాత తీర్పు అంతే కదా. అందరికీ ఒకటే ప్రాసెస్.
మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత నాకు ఇంకోసారి అవకాశం ఇద్దామంటే ఈ ఛాన్స్ లేదు. ఉందా? లేదమ్మా. కాబట్టి జాగ్రత్త, మన జీవితాన్ని ఇంకా సరి చేసుకుందాం, దేవుని కనపరుచుకుంటూ ఉందాం. హల్లెలూయా.